ఏమైంది ప్రియా? ఏ ఎడమ్మకు ప్రియా, అందరు చూస్తున్నారు. పద బండెక్కి ఇంటికి వెళ్దాం. ఎందుకు ఏడుస్తావు? అంతా వచ్చింది ఫోన్ వల్లే. పద ఇంట్లోకి. అత్త ఏచ్చి నోర్మి, నువ్వు రోజు ఫోన్ నొక్కుతున్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. ఆయన నేను చేసిన గారం వల్లే నీకు ఈ రోజు పరిస్థితి వచ్చింది. ఈ పిల్ల ఏడుస్తుంది, మా అమ్మ అరుస్తుంది అంటే ఖచ్చితంగా మ్యాటర్ అది. ఈ రోజు దీన్ని వదిలే సమస్య లేదు. నాకేం చెప్పదు, మ్యాటర్ మొత్తం నాకు తెలుసు. ఇంకా నేను చూసుకుంటా. హరియో సాంబా, ఏంట్రా బాడకో? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారా? సాంబార్ పెట్టుకుంటావా? ఇక్కడ మీ చెల్లి పులిహార కలుపుతుంటే ఇలా నా చేతులు అయిపోయినా ఉందిరా నీకు. ఈ మ్యాటర్ ఎంత తెలియక గొదలకూడదు. అమ్మని ఈ రచ్చ. మధ్యన పిల్లలు రాను రాని చెడిపోతున్నారు. మన ఇంటి రూల్స్ ఏంటి? తప్పు చేసిన వాళ్ళు ఇంటి బయట ఉండాలి. ఇంకా ప్రియ లోపల ఎందుకు ఉంది? అసలు ఏమైంది? చాలు, నాకు తెలుసు నువ్వు ప్రియాని ఎందుకు తిట్టావు, ఆ పిల్ల ఎందుకు ఏడుస్తుందో. ఏం తెలుసు? నీ మొహం తెలుసు. అమ్మాయి ఫోన్ మాట్లాడితే ఎగ్జామ్ ఫెయిల్ అయిందని తిట్టాను. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందా? లవ్ మ్యాటర్ కాదా? ఎక్కడికి వెళ్తున్నావు? మన ఇంట్లో రూల్ తెలుసుగా, తప్పు చేసినోడు బయట ఉండాలి. ఏంటన్నట్టు పూర్తిగా నిజం తెలుసుకోకుండా అపార్థం చేసుకోవడం కూడా తప్పే. ఏంట్రా బాడకో ఫోన్ లేదా వాడుతున్నావు?